ఆయన చేసిన త్యాగాల్ని మాకొకసారి మరోమారు గుర్తు చేసి, మా అందరికీ ఒక బాధ్యతని గుర్తు చేసి మాకు ఆయన ఆత్మార్పణ దినాన్ని చాలా బలంగా జరుపుకోవాలి, మనం కృతజ్ఞతలు అయి ఉండాలి, దానికి మనం బద్దులై ఉండాలని చెప్పి మాకు 10 సార్లు మాకు ఉత్తేజపూరితంగా చెప్పిన శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి మనస్ఫూర్తిగా వారికి నా కృతజ్ఞతలు, నా అభినందనలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే కంటిన్యూటీ ఆఫ్ మెమరీ లేకపోతే ఏమైపోద్దంటే తల్లిదండ్రులు కూడా మర్చిపోతాము. అలాంటిది ఈరోజు ఎందుకు జరుపుకోవాలంటే ప్రతిరోజు మనం గుర్తు పెట్టుకోవాలి. నేను ఈరోజు అన్నం తింటున్నాను, నేను ఒక పదవి వచ్చింది, నేను ఒక ఉద్యోగం చేస్తున్నాను, భాషా ప్రయుక్త రాష్ట్రాలు వచ్చినాయి అంటే ఆయన బలిదానం వల్ల. అది గుర్తుపెట్టుకోవడానికి ఇలాంటి సంస్మరణ దినాలు చాలా అవసరం గుర్తుపెట్టుకోవడానికి. అలాగే ఆయన చేసిన త్యాగాన్ని మరింత ఇనుముడింప చేయాలి అంటే ఇందాక పార్థసారథి గారు చెప్పినట్టుగా, గౌరవ మంత్రి పార్థసారథి గారు చెప్పినట్టుగా, గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో విజన్ 2047 ఆవిష్కరించారు పుస్తకాన్ని. ఎలా ఉండాలి విజన్ అనేది. ఆయన ఒక పుట్టి శ్రీరాములు గారు ఒక కలగన్నారు, ఆంధ్రులకి ఒక ప్రత్యేక రాష్ట్రం కావాలని. నందమూరి తారక రామారావు గారు తెలుగు ప్రజలను ఎప్పుడు కూడా మద్రాసీలు అంటే నేను తెలుగు వాడినని సగర్వంగా చెప్పి, తెలుగు వాడు కాలరెగరేసుకున్న తెలంగాణలో ఉన్న ఎక్కడున్నా సరే మాకంటూ ఒక ఉనికుందని ఆత్మగౌరవాన్ని చాటి చెప్పిన మహానుభావులు శ్రీ ఎన్టీ రామారావు గారు. అలాగే చంద్రబాబు నాయుడు గారు మొన్న చెప్పారు, ఒక పార్టీని నడుపుతూ ఎంత కష్టం నేను చెప్తా ఉన్నాను. ఆయన మనుగడ సభలో చెప్పాను, చాలా కష్టం ఒక పార్టీని నడపడం. ఒక 5 కోట్ల మంది, ఇన్ని కోట్ల మంది ప్రజల తాలూకు జీవితాన్ని నిర్దేశించే పాలసీలు తీసుకురావడం చాలా కష్టం, కంకణబద్దులై ముందుకు తీసుకెళ్ళడం కష్టం. అలాంటిది 2047కి ఎలా ఉండాలి రాష్ట్రం, అదొక డాక్యుమెంట్, అది ఒక దిశానిర్దేశం చేస్తుంది. ఇలాంటి అవకాశాలు ఉన్నాయి, ఎంత పెట్టుబడి పెట్టబోతున్నాం, లేదంటే మనం నేచర్ ఫార్మింగ్ ప్రకృతి వ్యవసాయం చేస్తున్నాం, లేదంటే ఇన్ని ఉద్యోగాలు కల్పించబోతున్నాం, లేదంటే ఇలాంటి మన టూరిజంలో ఇలాంటి ఆలోచనలు ఉన్నాయి. ఇవన్నీ ఏం చెప్తున్నాయి అంటే ఎవరైనా అందిపుచ్చుకోవచ్చని. దీనికి ఒక కులం లేదు, ఒక మతం లేదు, ఒక ప్రాంతం లేదు. ఏ జిల్లాలైనా సరే, మనకున్న 26 జిల్లాల్లో కూడా కులానికి, మతానికి, ప్రాంతం లేకుండా ఎవరి సమర్థత ప్రతినిధి మీరు పెంపొందించుకుంటే ఈ అభివృద్ధిలో భాగస్వామ్యం కావచ్చని చెప్పేది డాక్యుమెంట్. అది దానికి ఎవరు విమర్శిస్తున్నారని ఎవరన్నా నాకు అనుకుంటే ఇలాగే విమర్శించారు ఆయన. 1990లో కూడా విజన్ 2020 ఏంటి అర్థం లేదన్నది అందరికీ కనిపిస్తే వాళ్ళు మహానాయకులు ఎందుకు అవుతారు. ఆయనకి కనిపించింది రాళ్లలో రప్పలో ఒక మహానగరాన్ని, సైబరాబాద్ వచ్చింది, దానిలో కొన్ని లక్షల మంది. మన రాష్ట్ర విభజనకి సర్ప్లస్ బడ్జెట్ వచ్చేంత స్థాయికి ఒక క్యాపిటల్ పట్టుకుంది. అలాంటిది ఆయన మళ్ళీ ఈ 24 కూర్చొని రేయింబౌళ్ళు కష్టపడి అందరి సలహాలు సూచనలు తీసుకొని 2047 విజన్ డాక్యుమెంట్ని తీసుకెళ్ళి అది సంపూర్ణంగా మనందరం చెయ్య కలిపి కులాలకి, మతాలకి, ప్రాంతాలకి అతీతంగా తీసుకెళ్తే అది $2.2 ట్రిలియన్ ఎకానమీగా అది ముందుకెళ్తే ఆ రోజు పుట్టి శ్రీరాములు గారికి సాధించిన ఆయన బలిదానానికి నిజంగా నివాళి ఏర్పాటు చేసినట్టు అవుద్ది. మనందరం కంకణబద్దులై ఉందాం. అలాగే నా వైపు నుంచి సంపూర్ణంగా ఆయన స్ఫూర్తిని, అలాగే విజన్ 2047ని ముందుకు తీసుకెళ్ళడానికి కంకణబద్దులై ఉంటాం, ముందుగా కమిటెడ్గా ఉంటామని తెలియజేసుకుంటూ మరోమారు పుట్టి శ్రీరాములు గారికి ఆయన ఆత్మార్పణ దినానికి నేను జోహార్లు అర్పిస్తూ సెలవు తీసుకున్నాను. జై హింద్.